శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 మార్చ్ 2026 నుంచి 28 మార్చ్ 2026 వరకు గల రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, మిథునంలో గురువుగారు, అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహువు, బుధ, కుజులు. ఇక శుక్రాచార్యుల వారు కానీ, శనిగారు కానీ, రవి గారు కానీ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మేష రాశిలోకి మారి ఉంది. చంద్రుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి మారి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క స్థితి సంచారము కుంభరాశిలో కలిసి ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సర్పదోషం అనేది సూచిస్తూ ఉన్నది. అలాగే బుధ రాహుల కలయిక చేత కొద్దిగా వినికిడి శక్తి తగ్గడము, శారీరక శక్తి సామర్థ్యాలు తగ్గడము ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు, అంత పూర్తిగా శక్తి నశించిపోకుండా ఉంటుంది. కానీ కొంచెం దీని ఎఫెక్ట్ మటుకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ బుధ కుజ రాహులకి స్తోత్ర పరిహారాలు చెయ్యండి. అలాగే కుజరాహుల కలయిక కూడా మనకి సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటున్న కారణం చేత ఈ సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణలు, అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బుధుని యొక్క స్తోత్ర పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము చాలా చాలా మంచిది. ఇక శనిగారు కానీ, రవి గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ మీనరాశిలో ఉంటున్న కారణం చేత ఇక్కడ శని రవి కలయిక కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. ఏదైనా మొండిన పడేస్తాయి పనులని. శుక్ర రవి కలయిక అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని పెంచుతుంది. శని రవిల కలయిక కొంచెం అలాంటి సామర్థ్యాన్ని తగ్గేటట్టు చేస్తుంది. అలాగే మొండిగా ఉన్నటువంటి పనులు మటుకు బాగా చేస్తారు వీళ్ళు. ఇలాగా అంటే అక్కడ శక్తిని బట్టి అన్నమాట. బలహీనంగా ఉన్నవి బాగా బలహీనం అయిపోతాయి, బలోపేతంగా ఉన్నవి బాగా బలోపేతం అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య మటుకు అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులే ఇవి. తప్పనిసరిగా శని శుక్ర రవి గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క సంచారం మారి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నెల రోజుల కాలం నుంచి శనిగారితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ గ్రహ ప్రభావం తగ్గి మళ్ళీ తిరిగి అన్యోన్యత పెరుగుతుంది. ఇది గమనించుకోదగ్గ సూచన. అయితే స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి కేతువు గారి మీద పడుతోంది. ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది. అయితే సర్పదోషంలో ఉన్నారు కాబట్టి కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకి ఎక్కువగా మీరు ఏది పరిహారం చేసుకుంటారో అదే మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగినట్టు కూడా లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోండి, మానసిక ప్రశాంతంగా ఉండండి. ఇక రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం బాగుంది. ఇక వ్యయ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, మిగతా గ్రహస్థితులు ఏవీ కూడా అంత బాగా శుభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వబోవడం లేదు. అయితే గురువుగారు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఒక్క విధంగా గురుబలం బాగుంది అని చెప్పి తెలియజేయచ్చు. శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాల నిర్వహణ బాగా చేస్తారు. ఇందుకు గాను ధనాన్ని కాలాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. మిగతా అన్ని విషయాలు కూడా ఆదాయానికి సంబంధించి ఏదీ లేదు. కొంచెం పితృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే ఉద్యోగ రీత్యా సంతృప్తి ఏర్పడుతుంది. ఉద్యోగ నిర్వహణ బాగా చేయగలుగుతున్నారు, బాగా చేస్తున్నారనే ప్రశంసలు బాగా ఉంటాయి. ఇక మిగతా విషయాలన్నీ కూడా మీరు కష్టపడి సాధించుకోవాల్సినవే. కుటుంబము కష్టపడి ఐకమత్యాన్ని సంపాదించుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, లేవు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుందా అంటే బాగానే ఉంది, కానీ అన్నట్టుగా ఉంటుంది. అలాగే సంతానం రీత్యా ఏమన్నా మంచి ఉపయోగకరమైన కాలం ఉందా, సంతృప్తి కనిపిస్తుందా అంటే
అంతగా లేదు. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడాల్సిందే. స్త్రీలు గౌరీ పూజ చేసుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ఎలా ఉంది అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. వ్యయ ప్రయాసలకి ఓర్వవలసి ఉంటుంది. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి, ఆటోమేటిక్గా ఖర్చు అయ్యే పరిస్థితి కూడా. మీరు కావాలని ఏం చెయ్యరు, ఆ పరిస్థితులు అలా ఏర్పడతాయి, ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంత బాగా లేదు. అష్టమ స్థానంలోనే కుజరాహు కలయిక జరిగి సర్పదోషం ఏర్పడుతోంది. ఈ దోషానికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగానే చెప్పినట్టుగా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు, రాశిలోకి చంద్రుడు వచ్చారు. ఈ రెండూ కూడా అద్భుతమైన ఫలితాలే. ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరాలంటే కుదిరేటటువంటి కాలం, ఆటంకాలు తొలగిపోయేటటువంటి కాలం. ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశాలు కాబట్టి మీకు వారాంతంలో కూడా చాలా బాగుంది, వార ప్రారంభంలో కూడా చాలా బాగుంది. అయితే అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సంయమనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి. మరింత శుభకరమైన సంఘటనలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.